నమస్తే టామ్ టుడే న్యూస్ కి స్వాగతం. గుంటూరు నగరంలో ఉన్న 15వ డివిజన్ పరిధిలోని ఐపీడీ కాలనీ చివర కిడాంబి నగర్ కొబ్బరికాయల సాంబయ్య కాలనీ వినాయకుడి గుడి దగ్గర దేవాదాయ శాఖ భూములు రెడ్ మార్క్ లో ఉన్న ఈ 2 ఎకరాల పొలం, దీని విలువ సుమారు 20 కోట్ల రూపాయలు కలిగిన భూములను ఒక ప్రముఖ వైకాపా నేత, గుంటూరులోని ఉన్నత స్థాయి పదవిలో ఉన్న నాయకుడు, చిలకలూరిపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన నాయకుడు, సంబంధించిన సానుభూతి పరులు అయినటువంటి మంత్రి నరసింహారావు, మంత్రి సాయిబాబు, మంత్రి వీరయ్య, గౌరీ చంద్రశేఖర్ వీరు ప్రస్తుతం ఈ పొలం విషయంలో కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. భూములు దేవాదాయ శాఖ నుండి ఎన్ఓసికి రాకముందే చిలకలూరిపేట వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి మొన్నటి ఎలక్షన్స్ పార్టీ ఫండ్ కోసం వీరు హడావుడిగా ఈ పొలం రిజిస్టర్ కలిగిన భూమిని స్వాధీనం కింద వెంచర్లు వేసి అతి తక్కువ ధరకు అమ్మారు. కోర్టు పరిధిలో ఉన్నది తెలియక వెంచర్స్ కొన్న కొంతమంది వ్యక్తులు తిరిగి మా డబ్బులు మాకు ఇవ్వవలసిందిగా వేడుకున్నారు.